అంటే అలా చెప్తే ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలా చెప్తారు కదా. సో అలాగా తిను చాక్లెట్ బాయ్ గా బాగుంటాడు. కానీ ఈ సినిమాతో ప్రూవ్ చేశాడు బాగుంది. నేను బాగా అనట్లేదు, కానీ దాంట్లో ఇంకా బాగుంటాడు. దీంట్లో బాగున్నాడు, ఇంకా బాగుంటాడు. రొటీన్ గా అంటే రొటీన్ లేదు, మరి అంత రొటీన్ గా ఏం లేదు, చాలా బాగుంది. ట్విస్టులు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి ట్విస్టులు వేరే సినిమాలు బంగారం బంగారం అంటాడు. అసలు ఈ సినిమా మొత్తం ఆ బంగారంతో అయిపోద్ది అనమాట. ఆ ఒక్క డైలాగ్ బంగారం 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 అంటూ ఉంటాడు హీరోయిన్. భాగ్యశ్రీ యాక్టింగ్ చాలా బాగుంది. తనకి ఇంకొన్ని సీన్స్ ఇచ్చిండొచ్చు, కానీ తన వల్ల స్టోరీ వచ్చింది. యాక్చువల్లీ అసలు వాళ్ళిద్దరి లవ్ స్టోరీ వల్లనే మొత్తం ఈ స్టోరీ మొత్తం వచ్చింది. చెప్పండి. ఒక్క ముక్కలో ఉండి గుర్రపాటు అంతే, అంత ఇంకేం అనలేదు. 5 కి ఒక 3.5 3.5 వచ్చి. సావుదొబ్బ సినిమాని మామూలు కొట్టలేదు. నువ్వైతే పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనమాట. ఈ సినిమాలో చైతన్య గారికి తమ్ముడుగా, నాగార్జున గారికి కొడుగా, ఆ నాగేశ్వర గారికి మనవడుగా సినిమాని నిలబెట్టాడు. ఎక్కడ డోకలేదు. భాగ్యశ్రీ బోర్సా కూడా సినిమా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మళ్ళీ ఒక 3-4 సినిమాలు రావాలని చెప్పి నేను కోరుకున్నాను. శివాజీ గారు ఒక మాట చెప్పారు, నేను నాగేశ్వర గారితో యాక్ట్ చేయనండి, నాగేశ్వర గారితో యాక్ట్ చేయనండి అన్నారు. అఖిల్తో కూడా యాక్ట్ చేయరు. మంచి సూపర్ హిట్ అయింది. శివాజీ గారు అలా పట్టిందల్లా బంగారం అవుతుంది, తమను కొట్టిందల్లా లెగుతుంది గట్టుకును. తమల కోసం చెప్పవసరం లేదు. బాలబాబుకే అనుకుంటే బాలబాబు అమ్మమ్మ కూడా కొట్టాడు. ఇందులో మామూలు కొట్టలేదు తమనైతే. హీరోకి ఎంత అయితే క్రెడిటబుల్ ఉందో, విలన్ గా మెప్పించినటువంటి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఒక జాతరలో తీసుకున్న విధానం అయితే ఏకదం సినిమా. నాగార్జున గారు వాళ్ళ వారసుడిగా పేరు ఎలా అయితే నిలబెట్టాడో, అఖిల్కి ఇన్నాళ్ళ బట్టి లేనటువంటి సినిమా ఈ రోజు అయితే ముందుకు రావడం జరిగింది. చాలా బాగుంది. నేను ఎంత గట్టిగా చెప్తానంటే సినిమా ఎంత బాగుంది అర్థం చేసుకోండి. సూపర్ హిట్ మూవీ. అఖిల్ కెరీర్ లో ఒక మంచి సూపర్ హిట్ మూవీగా నిలిచిపోయింది. అవుట్ ఆఫ్ 8 3 నుంచి 3.5 వరకు వచ్చింది. అఖిల్కి టాలెంట్ ఉంది, కానీ ఆ డైరెక్టర్స్ ఎవరో సరిగ్గా వాడుకోవట్లా. సో సరైన డైరెక్టర్ పడితే అఖిల్ హిట్ కొడతాడు. నాకు నచ్చలేదమ్మా, నాకు నచ్చలేదు. సినిమాలో దమ్ము లేదు. ఎవరైనా సరే గులాబ్ జామున్లో కనుక దమ్మున్న డైరెక్టర్ వచ్చి అఖిల్తో సినిమా తీస్తే హిట్ కొడతాడు. అప్పటిదాకా ఫ్లాప్లు వస్తూనే ఉంటాయి. లేని సినిమా అయితే ఫ్లాప్.